ఓకే. వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఈ ఇచ్చిన 4 నంబర్స్‌లో ఏది చిన్న నంబర్ లేకపోతే ఏది పెద్ద నంబర్ తెలుసుకోవాలనుకుంటే మరేం లేదు. యూ జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని డెసిమల్ నంబర్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హైయెస్ట్ ప్లేసెస్ ఆఫ్టర్ 0 ఆర్ ఆఫ్టర్ డెసిమల్ ఈస్ 0.0008. ఓకే. అలాగే మరి మిగతా నంబర్స్‌ని కూడా రిమైనింగ్ నంబర్స్‌ని కూడా మనం 4 డెసిమల్ తర్వాత 4 ప్లేసెస్ వరకు రాసుకోవచ్చు. ఎలాగా 0.003 ఉంది కదా! ఈ 3 తర్వాత ఉన్న ఖాళీ ప్లేసెస్ మనం 0తో ఫిల్ చేయొచ్చు. 0.1 ఎలా ఫిల్ చేయొచ్చు ఇక్కడ దీన్ని కూడా అప్ టు 4 నంబర్స్ వరకి జీరోలు యాడ్ చేయొచ్చు. 0.02ని కూడా మనం 2 నంబర్స్‌తో ఇలా ఫిల్ చేయొచ్చు. సో, ఎందుకంటే ఇప్పుడు మనం కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటదనమాట. మరి పాయింట్‌కి లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళంతా కూడాను ఆ టీమ్‌కి కెప్టెన్స్ అంటామనమాట. ఇక్కడ ఈ కెప్టెన్ అందరూ కూడా మనకి జీరోసే. అంటే సో, వీళ్ళ సహాయంతో మనం ఎవరు చిన్నది, ఎవరు పెద్ద మనం చెప్పలేము. ఎందుకంటే టీమ్ లీడర్స్ అందరూ కూడా జీరోస్ అయిపోయారు. నెక్స్ట్ టీమ్‌కి వైస్ కెప్టెన్ లాంటి వాళ్ళు డెసిమల్ పాయింట్ తర్వాత వెంటనే వచ్చేవాళ్ళు వైస్ కెప్టెన్ లాంటి వాళ్ళే. సో, ఫస్ట్ నంబర్‌లో మనకి ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ 0 ఉన్నాడు. ఇక్కడ 1, ఇక్కడ 0, ఇక్కడ 0 అంటే ఇక్కడ 0.1 అనేవాడు హైయెస్ట్ నంబర్ అవుతాడు. ఇది పెద్ద నంబర్ అవుతాడు. ఓకేనా? నెక్స్ట్ మరి తర్వాత నెక్స్ట్ మళ్ళీ రేస్‌లో వచ్చేవాళ్ళు టీమ్ లీడరు వైస్ కెప్టెన్ తర్వాత సెకండ్ ప్లేస్‌లో ఉన్న నంబర్లు చూడండి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0. ఓకేనా? అంటే మరిక్కడ 2 ఉంది కాబట్టి ఈ 0.1 తర్వాత నెక్స్ట్ పెద్ద నంబర్ 0.02. ఓకేనా? మనకి మిగిలినవి ఇంకా ఈ 2 నంబర్స్ 0.003 అండ్ 0.000. అంటే మరి థర్డ్ ప్లేస్‌ని ఒకసారి కంపేర్ చేస్తే ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 0 ఉంది కదా! అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ రేస్‌లో పెద్ద నంబర్ అంటే ఇదవుతుంది. సో, అందరికంటే చిన్నవాడు వీడే. అంటే ఇట్ మీన్స్ 0.0008 ఈస్ ద స్మాలర్ వన్ when compare with all these numbers. Okay, thank you. If you like this video, please subscribe.